భయ్యా ఎలా ఉన్నావు? ఎవరది? మళ్ళీ ఆ అమ్మాయి మాట్లాడేది వినిపిస్తుంది సార్. ఇవ్వు. ఎవరు మాట్లాడేది? బల్లి శివాజీ, నేను కెప్టెన్ అరవింద్ని. సార్ ఆ అమ్మాయి ఇంజిన్ లో ఇరుక్కుపోయింది సార్. నువ్వెందుకు వెళ్ళావు? సార్ ఆ అమ్మాయి నా ప్రాణం సార్. ఏంటి ఏమంటున్నావు? హలో హలో బల్లి శివాజీ, సార్ అది నా ప్రాణం సార్. ఏదో ఒకటి చేసి కాపాడండి సార్. హలో సార్ నేను చెప్పేది. హలో సార్ నేను చెప్పేది వినపడుతుందా? బల్లి శివాజీ, హలో కొంచెం గట్టిగా మాట్లాడు. హలో హలో సుల్తాన్ సార్, డీసీ ఎక్స్ప్రెస్ నుంచి కెప్టెన్ అరవింద్ అట. కెప్టెన్ అరవింద్, డిఐజీ సుల్తాన్ హియర్. అరవింద్, ట్రైన్ రూఫ్ మీద 6 టెర్రరిస్టులు ఉన్నారు. ట్రైన్ లో మొత్తం ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు? కెన్ యు గివ్ మీ ఎగ్జాక్ట్ కౌంట్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ పైన ఉన్న వాళ్ళు ఎవరు టెర్రరిస్టులు కాదు, వాళ్ళందరూ రాబర్స్. మరి ఇంజిన్ లో ఉన్న అమ్మాయికి పక్క కంపార్ట్మెంట్ లో ఉన్న అబ్బాయి ఎవరు? సార్, ఆ అబ్బాయి ఒక వెండర్ సార్. ఆ అమ్మాయి ఒక హీరోయిన్ కి టచ్అప్ గార్డ్ సార్. నా ఎంక్వైరీని బట్టి వాళ్ళిద్దరు ఇన్నోసెంట్ సార్. మిస్టర్ అరవింద్, ఏ టెర్రరిస్టు తను టెర్రరిస్ట్ గా బయటికి కనిపించు ఇన్నోసెంట్ గానే బిహేవ్ చేస్తాడు. ఐ హోప్ యు నో దట్. దానికి తోడు మీడియా మొత్తం వాళ్ళే టెర్రరిస్ట్ అని పెద్ద ప్రాపగండా చేస్తోంది. నువ్వు చెప్పేది నమ్మి వాళ్ళు టెర్రరిస్టులు కాదని నేను డిక్లేర్ చేయలేను. మిస్టర్ అరవింద్, యూ డూ వన్ థింగ్. నేను వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు చేయి. ఆ తర్వాతే వాళ్ళు ఇన్నోసెంటా టెర్రరిస్టా అని నేను ఒక కన్క్లూషన్కి రాగలను. కెన్ యు డూ దట్? ఇస్ దట్ పాసిబుల్? నో వే సార్, ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళిద్దరి దగ్గర వాకీ టాకీలు మాత్రమే ఉన్నాయి. అవును సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ వాకీ టాకీలో 7 కిలోమీటర్ల రేడియస్ వరకే మాట్లాడగలం. సార్, మీరు చెన్నైలో ఉండి వాళ్ళతో మాట్లాడడానికి ఛాన్సే లేదు సార్. లాజికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. సార్, ఇట్స్ పాసిబుల్ సార్. హలో, ప్రాక్టికల్ గా ఇది జరగదు. ష్యూర్లీ ఐ కెన్ మేక్ ఇట్ సార్. సార్, అతను ఏం చెప్పాడు సార్? ట్రైన్ టెర్రరిస్టుల కంట్రోల్లో లేదట. అయితే ట్రైన్లో ఏం జరుగుతుంది? సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఐ టోల్డ్ యు నో సార్, ఏదో జరుగుతుంది. ఆయన ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నావా? పోయా. దీంతో ఏం చేస్తున్నాడు? చపాతీ పిండి నుంచి కూడా కరెంట్ తీయచ్చా? బల్లి శివాజీ, వినపడుతుందా? సార్ వినపడుతుంది సార్. సార్, కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ వాకీ మొబైల్కి కనెక్ట్ అయింది సార్. ఈ వాకీకి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని మొబైల్కి కాల్ చేయమని వాళ్ళతో మాట్లాడాలి. 1 సెకండ్ సార్. కెప్టెన్ అరవింద్, పుడి మన స్పీకర్. ఎస్ కెప్టెన్, చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడచ్చు. మాట్లాడుతూనే ఉన్నాం కదా సార్. నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి. ఆ అమ్మాయితో ఏం మాట్లాడతారు? చెప్పండి. ఇలా చూడు, ట్రైన్ లో ఉన్న ఒక్క ప్యాసింజర్ కూడా ఏం జరగకూడదు. నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? వాట్స్ యువర్ ఆన్సర్? నువ్వు ఏం అడిగినా మా గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉంది. ఏం కావాలో అడుగు. నేను ఒక పెద్ద సింగర్ అవ్వాలని ఎప్పటి నుంచో కోరిక సార్. వాట్? యాక్ట్ చేస్తున్నావా? అయ్యో, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ సింగింగ్ సార్. నువ్వు సింగర్ అంటే నేను నమ్మాలా? మీకు నమ్మకం లేకపోతే చిత్ర గారిని, మనో గారిని, శుభ ఆంటీని అడగండి. వాళ్ళు జడ్జిగా వచ్చినప్పుడు వాళ్ళకి నేను పాడి వినిపించాను నేను సింగర్ని కావాలని. ఏయ్, కాపాడమని చెప్పవే. సార్, నేను చెప్పాను కదా తను ఇన్నోసెంట్ అని. ఐ థింక్ షీఈ్ నాట్ అన్ ఇన్నోసెంట్ సార్, షీఈ్ ఎ లూసర్. ఇది తెలుసుకోవడానికే మీకు ఇంత లేట్ అయితే ఇక మీరు ఎప్పుడొచ్చి మమ్మల్ని కాపాడతారో నాకు అర్థం కావట్లా. మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. ఏంటి నన్ను లూస్ అంటావు? అయ్యో, నిన్న అనలేదమ్మా, వాళ్ళని. ఇంత టెన్షన్ లో కూడా నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. నిన్నలా అంటానా బంగారం? నన్ను టెర్రరిస్ట్ అనుకుంటున్నారు. లూస్ గవర్నమెంట్. సరోజా, లోకో పైలట్కి ఏమైందమ్మా? పైలట్ కా? ఇంజిన్ డ్రైవర్ అమ్మా. ఆయన నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చి పడున్నారు. సార్, ఐ థింక్ సో. ఏం మాట్లాడరే? అయితే ఇది 100% టెర్రరిస్ట్ యాక్ట్ కాదు. కానీ ఎల్పీకి లా జరిగిందంటే ఖచ్చితంగా అది హ్యూమన్ ఎర్రరే. అందుకే సమ్ టెక్నికల్ మాల్ ఫంక్షన్ లో ట్రైన్ ఆగకుండా వెళ్తూనే ఉంది. చేయబడినట్టు పలువురు భావిస్తున్నారు. అది మాత్రమే కాకుండా ఈ కిడ్నాప్ లో చైనాకు, పాకిస్తాన్ కు వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. ఏదో థర్డ్ వరల్డ్ వార్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. విజయ్, ముందు మీడియా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ ట్రైన్ ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదు, ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్లే అది ఆగకుండా వెళ్తోంది,
ఇంతవరకు చూపించింది చాలు, మూసుకుని ఉండమని చెప్పండి. ఓకే సార్. ఇప్పుడే అందిన వార్త. ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లే డీసీ ఎక్స్ప్రెస్ టెర్రరిస్ట్ల వల్ల కిడ్నాప్ చేయబడి రైలు పైన కూర్చున్న వాళ్ళందరూ కేవలం దొంగలే అని స్పష్టంగా తెలిపోయింది. ఆ బల్లి శివాజీ ఒక ప్యాంట్రీ కుర్రాడని, ఆ అమ్మాయి ఒక టచ్ అప్ గర్ల్ అని కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఈ ట్రైన్ ని సెంట్రల్ మినిస్టర్ కోసం టెర్రరిస్టులు కిడ్నాప్ చేయలేదని తెలిసిపోయింది. నాకు ముందే డౌట్ వచ్చింది సార్. టెర్రరిస్టులు ముఖ్యమైన వాళ్ళనే కదా కిడ్నాప్ చేస్తారు. మోస్తావా నువ్వు? చేసే లెవెల్కి ఆయన ఏమో అంత మంచోడు కదా, నేను అప్పుడే చెప్పాను. అరే ఇది అడ్డం ఏయ్, దీన్ని ముయ్యమన్నానయా? ఓకే సార్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ ప్రాబ్లమ్ సార్. నేను మళ్ళీ చేస్తాను. జాక్, దయచేసి ప్యాన్ల పోటీ కొంచెం జరిగి మీ ప్యాంట్ లాక్కోండి. అసలు ఏంటి ప్రాబ్లం మీకు? సార్ వెన్ ట్రైన్ ఇస్ క్రాసింగ్ ఫ్రమ్ పొన్నేరు టు మీంజూరు ట్రాక్ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది. అందులో ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. సార్ అది కాదు సార్, పొన్నేరుకి మీంజూరుకి మధ్య ఉన్న బ్రిడ్జ్ చాలా వీక్. అందులో ట్రైన్ 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తేనే తట్టుకోగలదు. కానీ ట్రైన్ ఇప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వస్తుంది సార్. ఈ స్పీడ్ తో ట్రైన్ దాని మీదకు వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతుంది సార్. షూర్లీ వీఆర్ గోయింగ్ టు లూజ్ ద ట్రైన్ సార్. ఏమయ్యా దాని మీదగా ఎందుకు పోనిస్తున్నారు? అది ఓల్డ్ బ్రిడ్జ్ అని తెలుసుగా. అయ్యో వీళ్ళు మా ప్రాణాలు తీసేటట్టున్నారు. ఆగండి ఆగండి, సమాధానం చెప్పండి. ప్రశాంతంగా వాళ్ళ సీట్లో కూర్చోండి, ఏం కాదు. సార్ ఇలా చెప్తే ఏంటి అర్థం? సరిగ్గా సమాధానం చెప్పండి సార్. ఆయన చెప్పారు కదా. ఏంటి అర్థం అంటే ఎవడికి వాడు అన్ని మూసుకొని వాళ్ళ సీట్లో కూర్చోమని అర్థం. మాట్లాడండి. ప్యాసింజర్స్ ఎలా మాట్లాడాలో తెలీదా? చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడండి రా, చివరికి అందరూ మాట్లాడండి రా. ఇంకో 7 నిమిషాల్లో ఈ బ్రిడ్జి క్రాస్ చేసే కూలి అందరూ వస్తారు. చూడండి సార్ మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు, మీరే చూడండి. నేను మీతోనే వస్తున్నానుగా. చచ్చేటప్పుడు కూడా రూల్స్ మాట్లాడుతున్నారు. పోవయ్యా రే, పోండిరా. ఎవర్రా వాడు? ఇంకా ఎక్కి దిగలేదా? పోరా. త్వరగా రారా. The train is running non-stop due to some technical problem. 30 కిలోమీటర్ల వేగంతో వస్తేనే ఈ బ్రిడ్జ్ తట్టుకుంటుంది. కానీ 120 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ వస్తోంది. సో ఈ బ్రిడ్జ్ కూలుతుందా కూలదా ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది. స్టే ట్యూన్ టు ఎల్ న్యూస్. వెళ్దాం. హలో, ఏం మనుషులయ్యా మీరు? ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? సార్, అంతమంది ప్యాసింజర్స్ ట్రైన్లో రిస్క్ తీసుకొని వస్తుంటే మీరేమో ఆ బ్రిడ్జ్ పడిపోతుందా పడిపోదా అంటూ మీ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి అలా మాట్లాడతారా? ఇదే మీ కుటుంబంలో ఎవరైనా ట్రైన్లో వస్తుంటే ఇలా మాట్లాడతారా? సారీ సార్, మా జాబ్ అలాంటిది. జాబ్ అలాంటిది అయితే మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ప్రే చేయండి, సంథింగ్ మిరాకిల్ విల్ హ్యాపెన్. సార్ బ్రిడ్జ్ పడిపోతుందా? ఇది తెల్లోళ్ళ కాలంలో కట్టింది, పడదు. మన వీర్లు కట్టుంటే సార్ బ్రిడ్జ్ పడిపోకుండా ఉండడానికి రైల్వే డిపార్ట్మెంట్ తో మీరు... నేను పశు సంవర్ధక శాఖ మంత్రిని. నా డిపార్ట్మెంట్ గురించి అడిగితేనే నాకు సరిగా తెలియదు. ఇందులో రైల్వేస్ ఒకట. అయితే బల్లిని సరోజిని కాపాడలేవా? ఏ మెంటల్, నువ్వేమైనా వేరే ట్రైన్ లో వస్తున్నావా? మనం బతకడమే కష్టం.